హాయ్ అండి. పెళ్ళిళ్ళల్లో ఇంకా ఫంక్షన్స్‌లో పెట్టే ఈ దోస ఆవకాయ ఇంట్లో సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 2 దోసకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక తెల్లని క్లాత్‌తో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా తుడిచిన తర్వాత దోసకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలను మొత్తం తీసేసుకోవాలి. ఇలా గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఈ దోస ఆవకాయ నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా 3-4 నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గ్లాస్‌తో కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్లాస్‌తో 3 గ్లాసుల ముక్కలైతే వచ్చాయి. అర స్పూన్ పసుపు, అర గ్లాసు ఉప్పు, 1 స్పూన్ మెంతి పొడి, పావు గ్లాస్ వేయించి పొడి చేసుకున్న ఆవు పొడి, కొద్దిగా ఇంగువ, అర గ్లాసు కారం, అర గ్లాస్ కాచి చల్లార్చుకున్న వేరుశనగ పప్పు నూనె, 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్ని కొలతలతో ఒకే గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రోజు పాటు బాగా ఊరనివ్వాలి. ఇలా స్పూన్తో బాగా కలపడం వల్ల మనకు ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. ఒక రోజు బాగా ఊరిన తర్వాత పక్క రోజు మూత తీసి చూస్తే నూనెంతా పైకొచ్చి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 రోజులు బాగా ఊరిన తర్వాత ఒక జాడీలోకి తీసుకుంటే దోస ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని సింపుల్గా ఎంజాయ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.